ప్రయత్నం అయితే చేయరు. వైసీపీలోకి వెళ్లే ప్రయత్నం అంటే సస్పెండ్ చేశారు. ఇంతవరకు నాతో ఎవరు మాట్లాడలేదు. మళ్ళీ నాకు కనీసం ఎందుకు సస్పెండ్ చేస్తున్నావు కూడా చెప్పలేదు, రీజన్ లేదు, కనీసం ఒక నోటీస్ ఇవ్వలేదు, నా రిప్లై తీసుకోలేదు, ఏమీ లేవు. చేశారు, సస్పెండ్ చేశారు. మరి పార్టీ డెసిషన్ ఏం చేస్తారన్నది నాకు తెలియదు. నేనైతే పార్టీ సస్పెండ్ చేసినంత మాత్రాన ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ చెబితే సస్పెండ్ చేసేస్తే, మరి ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ చరిత్రలు కూడా నా దగ్గర చాలా ఉన్నాయి. ధర్మాన ప్రసాద్ వ్యక్తిగత జీవితం ఉంది, ఎంత అవినీతి పరుడో ఉంది, ఎంత భూ కబ్జాలు చేశాడు అన్నది ఉంది, ఎంత టెక్కల్లో కోట్లాది రూపాయలు ఎలా దోపిడీ చేశాడు అన్నది ఉంది, ఆయన వ్యక్తిగత జీవితం ఉంది, కృష్ణదాస్ తాలూకా వ్యక్తిగత జీవితం ఉంది. మరి వాళ్ళని సస్పెండ్ చేయాలి కదా, వాళ్ళని ఎందుకు పార్టీలో ఉంచాలి? ఏంటి వాళ్ళ వ్యక్తిగత జీవితం ఏంటి? వ్యక్తిగత జీవితం ఏదైతే నేను పర్సనల్ జీవితం నాది కారణంగా చూపించి ఈ రోజు నన్ను సస్పెండ్ చేయించాను. అలాంటి కృష్ణదాస్ కింద ఉన్నాయి, ధర్మాన ప్రసాద్ కింద ఉన్నాయి. లేదు, సమయం వచ్చినప్పుడు చెప్తామంటారు. వాళ్ళ జీవితాల్లో కూడా ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళ జీవితాల్లో కూడా మా వ్యక్తిగత జీవితం ఏదైతే కారణం చూపించి సస్పెండ్ చేయించారో కృష్ణదాస్ కి ఇన్నున్నాయి, అలాగే ధర్మాన ప్రసాద్ కి ఇన్నున్నాయి. అవన్నీ కూడా తీస్తా. అవన్నీ అదే కదా నా ఫైట్. రేపు నన్ను సస్పెండ్ చేయించారు కదా సార్, కారణం వ్యక్తిగత కారణం అవినీతి కాదు, భూ కబ్జా కాదు, లేకపోతే అధికార దుర్వినియోగం కాదు, దోపిడీలు కాదు. వాళ్ళు ఇసుక దోపిడీ చేశారు, నదులన్నీ కూడా ఇసుకనంతా కూడా ఆక్రమించేశారు, భూ కబ్జాలు చేశారు, వాళ్ళకి స్త్రీలతో అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ తీస్తా, ఇవన్నీ ఎన్నికల్లో పెడతాను. కరెక్ట్ గా పోలింగ్ జరుగుతున్న సమయంలో ఇద్దరు అన్నదమ్ముల తాలూకా రహస్యాలన్నీ బయట పెడతాను. అచ్చెన్నాయుడుతో రామ్మోహన్ నాయుడుతో వాళ్ళకున్న సంబంధాలు కూడా బయట పెడతాను. వాళ్ళు కేడీ బ్రదర్స్ అని నేను అంటాను వాళ్ళకి ఎప్పుడూను. కేడీ బ్రదర్స్ అంటే కింజరాపు ధర్మాన బ్రదర్స్, ఇద్దరు కలిపి జిల్లాను నాశనం చేస్తారు. వాళ్ళు వైసీపీని కూడా నాశనం చేస్తారు. జిల్లాలో వైసీపీని కనబడకుండా చేస్తాడు ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్. అలాంటి వాళ్ళ తాలూకు జీవిత చరిత్ర అంతా బయటికి తీస్తాను. నన్ను సస్పెండ్ చేస్తే నేను ఇంట్లో కూర్చుంటాను అనుకోవటం పొరపాటు. హైదరాబాద్ వచ్చి వ్యాపారం చేసుకుంటాను అనుకోవటం పొరపాటు. వ్యాపారం చేస్తాను, అక్కడ రాజకీయం చేస్తాను, కేడీ బ్రదర్స్ తాట తీస్తాను. అక్కడ నా తాలూకా పాత్ర రానున్న ఎన్నికల్లో ఎలాంటి ఓట్ బ్యాంక్ ఉందో, నా ప్రాధాన్యత ఏంటో, నన్ను సస్పెండ్ చేయడం వల్ల జరగబోయే తీవ్రమైన నష్టాలేంటో కూడా తెలియాలి. మీలాంటి మీడియా వాళ్ళకి, పెద్దలకి, అందరికీ కూడా అర్థం అవుతుంది. ఆ రోజు వచ్చేటప్పుడు చూపిస్తా. అది పార్టీకి నష్టమా, ధర్మాన ఫ్యామిలీకి నష్టమా మీరు చేయబోయే పని? ముందు నాకు నష్టం జరిగింది కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారికి నాది మంచి రిలేషన్. జగన్మోహన్ రెడ్డి గారిని నేను చాలా ఎక్కువగా అభిమానిస్తాను, గౌరవిస్తాను. ఆయన అంటే నాకు దైవ సమానుడని నేను ఎప్పుడు చెప్పుకుంటాను. రాజశేఖర్ రెడ్డి గారి నుంచి ఈ రోజు వరకు నేను ఆ కుటుంబానికి అభిమాని. ఈ రోజు కూడా సస్పెండ్ అయిపోయిన పార్టీలో ఉండి తిడుతున్నారు. ధర్మాన ప్రసాద్ అయితే పార్టీలో ఉండి కూడా పార్టీలోకి రాకముందే తిట్టాడు, ఇదొక కోళ్ల ఫారం అని, జగన్ సూట్ కేసులు దొంగ అని. మరి ధర్మాన ప్రసాద్ తిట్టాడు కదా, తిట్టిన వాడు వచ్చి ఈ రోజు మోసం చేస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ రోజు పార్టీలో ఉండి తిట్టిన వాళ్ళు ఉంటే, పార్టీ నుంచి సస్పెండ్ అయిపోయినా నేను జగన్మోహన్ రెడ్డి గారి పైన నా అభిమానాన్ని నేను చాటుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఎప్పుడు ఇష్టం, గౌరవం. అలాంటి వ్యక్తి నుంచి నన్ను దూరం చేశారు అంటే నాకు నష్టాన్ని చేకూర్చారు. నేను నష్టపోయాను. ఆ నష్టాన్ని రానున్న ఎన్నికల్లో పూరిస్తాను. రానున్న ఎన్నికల్లో ధర్మాన ప్రసాద్ కి, కృష్ణదాస్ కి చూపెడతాను తడాక. ఇది జరుగుతుంది. ఇండిపెండెంట్ గానే చేస్తా, ఇండిపెండెంట్ గానే. మమ్మ నాశనం చేయాలని చూసిన వాడిని నాశనం చేసేంత వరకు మేము కూడా వదలం. శ్రీనివాస్ గారు, కేవలం మీరు అంటున్న తాటాకు చెప్పుల్లా నిజంగానే మీ దగ్గర వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి సార్, ఉన్నాయి. లేకుండా అలా చెప్తాను. నేను ఒక 25 సంవత్సరాలు రాజకీయాలు చేసి ఒక సీనియర్ లీడర్ గా ఉండి ఇలాంటి మాట్లాడచ్చా? ఆడుతున్నానంటే ఏ ధైర్యం లేకుండా ఆడుతున్నాను. అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. అచ్చెన్నాయుడికి కొన్ని వ్యక్తిగత సంబంధాలు వాళ్ళ ఇష్టం వరకు ఉంటుంటే అవి బయటికి రానంత వరకు. సో అలాంటి వ్యక్తిగతమైనటువంటి లైఫ్ నేరమయమైనటువంటి లైఫా, అమ్మాయిల్ని వేధించినటువంటి లైఫా, లేదంటే కొన్ని రిలేషన్స్ ఏమన్నా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? అంటే వేధించినటువంటి లైఫ్ ఏమన్నా ఉందా? స్త్రీల వేధింపులు ఉన్నాయి. స్త్రీలను బ్లాక్ మెయిల్ చేసి పదవులు ఇస్తామని చెప్పి వాళ్ళకి మోసం చేసినవి ఉన్నాయి. మీకు పదవులు ఇస్తాం, ఉన్నత స్థానంలో పెడతాం, మీకు మేము చూసుకుంటాం అని చెప్పి
చాలా మందికి అన్యాయం చేశారు, వాళ్ళ పేర్లు నేను చెప్పను. ఓకే. ఇంకెవరెవరికి ఎలాంటి మోసాలు చేశారు అనంత చిట్టా అంతా కూడా నా దగ్గర ఉంది. ఇవన్నీ బయటపడతాయి. ఇప్పుడు పెడితే విలువ లేదు సార్. ఆ ఎన్నికల టైంలో పెట్టాలి. రాజకీయంగా నన్ను ఎలా అయితే దెబ్బతీశారో రానున్న ఎన్నికల్లో పోలింగ్ టైంలోనే వాళ్ళ వ్యవహారాలన్నీ కూడా బయట పెడతాను. వాళ్ళు అనర్హులని తెలియజేస్తాను. వాళ్ళకి వాళ్ళ సంస్కారహీనులని తెలియజేస్తాను. సభ్య సమాజానికి వాళ్ళు చెడ్డవారని ప్రూవ్ చేస్తాను. వాళ్ళ ఎన్నికలకు పరికరారని ప్రూవ్ చేస్తాను. కష్టంగా జరుగుతుంది. కాదు, మీకు ఇవన్నీ గత ఎన్నికలు కొన్ని సంవత్సరాల ముందు నుంచి తెలుసు కదా, మరి అలాంటప్పుడు మీరు గత ఎన్నికల్లో అవేం బయట పెట్టకుండా ఇప్పుడే ఎందుకు బయట పెడుతున్నారు? అంటే అలాంటి నేరం చేశారు, నేర చరిత్ర ఉంది అన్న వాళ్ళని మీరు ఎందుకు అదే పార్టీలో ఉండి వెనకేసుకొచ్చారు మొన్నటి ఎన్నికల్లో? ఇక్కడ మీకు చీమ కథ గుర్తు చేయాలి. చీమ కథ గుర్తు చేస్తాను. చీమ ఎందుకు కుట్టావంటే నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అన్నదంట. ఇంతవరకు వాళ్ళు నా జోలికి వచ్చినా నా వ్యక్తిగత జీవితాన్ని తాకలేదు కాబట్టి, నన్ను నా రాజకీయ జీవితాన్ని దెబ్బతీసే పరిస్థితులు ఎప్పుడూ చేశారు కాబట్టి ఆ రకంగానే నేను వాళ్ళని కేడీ బ్రదర్స్ అని మాట్లాడాను. కానీ ఇప్పుడు నా వ్యక్తిగత జీవితాన్ని కూడా టార్గెట్ చేశారు కాబట్టి వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని కూడా బయటకు తీస్తాను. చీమ కదా. ఓకే, మాధురి గారు మీరు కూడా ఏదో కథ చెప్పాలని అనుకున్నారు, సరిగ్గా మధ్యలో ఆపేశారు. అదే చీమ కదా చెప్తున్నాను. చీమ ఎందుకు కుట్టాం అంటే మా పుట్టలో వేలు పడితే కుట్టవా అందట. మా అమ్మని నాశనం చేయాలనుకుంటే వాళ్ళు నాశనం అయినంత వరకు మేము అస్సలు ఊరుకో. నా పాలసీ అయితే అది. ఏంటి అలా ఎలా సింక్ అయింది? ఇద్దరు ఒకే కథ ఎలా చెప్దాం అనుకున్నారు? అలా సింక్ అయింది కాబట్టే కదా మా ఇద్దరు మా దేవుడు కలిపాడు. ఓకే, అండ్ ఓకే, బర్త్డే దగ్గరికి వచ్చారు.